మహిళలు మహారాణులు ఆకాశంలో సగం అవనిలో సగం అయినటువంటి మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. గుంటూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా కిలార్ రోసేని ప్రకటించిన తర్వాత ప్రస్తుతం ఆయన మంగళగిరి ఇన్ఛార్జిగా ప్రకటించిన పురుగుల లావణ్య మర్యాదపూర్వకం కలిశారు. ప్రస్తుతం గుంటూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కిలార్ రోసేన్ సార్, మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఉన్న మిమ్మల్ని ఇప్పుడు ఎంపీగా చేశారు. ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసి ఏంటి సార్? ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గుంటూరు పార్లమెంట్లో ఒక విశిష్టమైన పార్లమెంటు, ఇది ఎటువంటి పరిస్థితిలో మనం గెలిచి తీరాలనే ఉద్దేశంతో నన్ను గుంటూరు పార్లమెంట్కి ఎన్నుకోబడతా ఉన్నాను. సో వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ, అలాగే మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి, అలాగే మా లావణ్య గారికి, కామల గారికి అందరూ కూడా అది మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి వారికి కూడా, ఎందుకంటే మహిళలకే ప్రత్యేకం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇవి అత్యధికంగా సీట్లు కూడా గుంటూరు పార్లమెంటు పరిధిలో 4 మహిళలకే ఇవ్వటం జరిగింది. సో అందుకనే మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మేము తప్పకుండా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం గెలిచి తీరుతాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే టార్గెట్ పెట్టారో ఆ టార్గెట్కి తప్పకుండా 175కు 175 గెలిచి తీరుతాం. అంటే పున్నూరు ఎమ్మెల్యే గుంటే ఒక టీడీపీ అభ్యర్థి ఒకరిని ఎదుర్కోవాలి. ఇప్పుడు 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి మీరు తిరగాల్సి ఉంటుంది. అక్కడ వాళ్ళ విమర్శలు అటన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. అవును, వాస్తవం అది. ఎందుకంటే పొన్నూరు నియోజకవర్గంలో ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అక్కడ మనం 2019లో కూడా గెలవడం జరిగింది. అదేవిధంగా గుంటూరు పార్లమెంట్ కూడా 2 పర్యాయాలు తెలుగుదేశం పార్టీ గెలిచింది. కానీ ఎక్కడ కూడా ప్రజలకి వాళ్ళు సేవ చేసిన సందర్భం లేదు. ఎక్కడ కూడా ధనికులని వాళ్ళు తీసుకొచ్చి పెడతాం, వాళ్ళు కూడా గెలిచిన తర్వాత ఎక్కడ కూడా నియోజకవర్గాలు ఎక్కడ కూడా కనబడకపోవటం. నేనైతే ఈ 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఇక్కడ కూడా ఎంపీ క్యాండిడేట్ని కనీసం ఒక్కసారి కూడా చూడాల. ఎక్కడ కూడా ఒక్కసారి కూడా ఫిజికల్గా ఎంపీ క్యాండిడేట్ని, ఎంపీ గారిని నేను చూడాల. సో అలాంటి వ్యక్తుల్ని తెలుగుదేశం పార్టీ నిలబెడతా ఉంది. మేమైతే స్థానికంగా ఈ 7 నియోజకవర్గాల్లో నేను అందరికీ తెలిసిన వాడిని. మరి ముఖ్యంగా పొన్నూరు, మరి ఏదైతే ఇక్కడ ఉన్న వ్యాపార వర్గాల్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపు నుంచి నేను వ్యాపార వర్గాల నుంచి రాజకీయాలకు వచ్చినాను కాబట్టి దాదాపు ఇక్కడ 7 నియోజకవర్గాల్లో అందరికీ పరిచయం ఉన్న వ్యక్తిని, సుపరిచితుడిని. సో కాబట్టి తప్పకుండా ఇక్కడ లోకల్గా ఉన్న వ్యక్తిని ప్రజలు ఎన్నుకుంటారని నేనైతే భావిస్తా ఉన్నాను. తమ్మసాని చంద్రశేఖర్ చాలా స్పష్టంగా చెప్తున్నారు, హ్యాట్రిక్ గుంటూరు పార్లమెంటు టీడీపీ కొట్టబోతుంది. 2 సార్లు గల్లా జయదేవ్ కొట్టారు, ఇప్పుడు నేను కొడతానని చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. వాళ్ళ కాదు, ఎటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడింది. అంటే మీ పార్లమెంట్ సెగ్మెంట్లో మీకు ఇంకో ప్రెషరు, మంగళగిరి, తాడికొండ, అక్కడ కూడా 2019లో 2 రాజధాని నియోజకవర్గాలు గెలిచారు. ఇప్పుడు రాజధాని తరలింపు జరిగిందనే టీడీపీ ప్రచారం నేపథ్యంలో ఈ 2 నియోజకవర్గాల మీద మీకు ఏమైనా ప్రచారం ఉందా? ఇప్పుడు ఎక్కడ కూడా ఇలాంటి ప్రెషర్ లేదు. ఎందుకంటే వాస్తవానికి ప్రజల్లో ఒక తప్పుడు సంకేతం గత ప్రభుత్వం పంపించింది. రాజధాని అనే ప్రాంతంలో కేవలం 1000 నుంచి 2000 ఎకరాలు సరిపోయే దాన్ని వాళ్ళు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్కి పూనుకున్నారనేది కూడా ప్రజలు గమనించారు. వాళ్ళ పరిపాలనా విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక పరిపాలనా విధానంలో ఎంతో సులభతరం చేశారు. ప్రతి గ్రామంలో ఒక గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రతి గ్రామం ఒక సచివాలయంలో అది రాజధానిగా మిగిలిపోయింది. కానీ ఏదైతే ఈ ప్రాంతంలో రైతాంగం కానీ, రైతు కూలీలు కానీ ఎక్కువ మందిని పెద్ద ఎత్తున మోసం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఎందుకంటే 55,000 ఎకరాలు వాళ్ళు ల్యాండ్ పూలింగ్ కింద తీసుకొని కొన్ని వేల టన్నులు, లక్షల టన్నులు వ్యవసాయ ఉత్పత్తుల్ని నాశనం చేశారు. కొన్ని కోట్ల రూపాయలని మనీ సర్క్యులేషన్ని పాడు చేశారు, ట్యాక్సులు పాడు చేశారు. ఇట్లా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ నిజంగానే వాళ్ళు తలకాయ ఎత్తుకోలేరు. వాళ్ళ ప్రజల్ని మోసం చేసే పార్టీగా వాళ్ళు మిగిలిపోయారు. తెలుగు దుష్ప్రచారాల పార్టీగా వాళ్ళ పేరు మార్చుకుంటే అయితే బాగుంటుంది తప్ప రాజధాని ఎఫెక్ట్ ఎక్కడ ఉండదు. ఫైనల్గా ఎప్పుడు గెలవని పొన్నూరుని గెలిచారు, మళ్ళీ అక్కడే సీట్ వస్తుందని ఆశించారు. బాధగా ఉందా పొన్నూరుని వదలడం? లేదు, నేను తప్పక ఎప్పుడు కూడా పొన్నూరే కోరుకుంటాను, ఇప్పటికీ ఎప్పటికీ కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి చెప్పిన తర్వాత ఏదైతే గుంటూరు పార్లమెంట్ మనం గెలిచి తీరాలి, నువ్వు పొన్నూరు ఏ విధంగా గెలిచావు, గుంటూరు కూడా నువ్వు గెలవగలుగుతావు. సో గుంటూరు నువ్వు మళ్ళీ గెలిచి మన పార్టీ పేరు నిలబెట్టాలి, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడించాలని వాళ్ళ కోరిక మేరకే నేను ఒప్పుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా పొన్నూరుని ఏ విధంగా గెలిచాం, అదేవిధంగా గుంటూరు పార్లమెంట్ కూడా ఈసారి గెలవబోతున్నామని కిలార్ రోసేన్ చెప్తున్నారు. ఖచ్చితంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఖచ్చితంగా స్థానికుడనే ముద్ర ఉంది కాబట్టి ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ నుంచి వైసీపీ గెలవబోతుందని కిలార్ రోసేన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్ RTV, మంగళగిరి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.